Viewers, welcome to MJK Missionary YouTube channel. Viewers, last class lo manam CSIP 3.1 Inspector Welding Inspector course lo first of all introduction class anedi manam నేర్చుకోవడం జరిగింది. దీంట్లో మనం ఆల్రెడీ కొన్ని కంటెంట్స్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. అదే విధంగా లాస్ట్ క్లాస్ లాస్ట్ లో వచ్చేసరికి మనం ఎన్రోల్మెంట్ ఫామ్, అదే విధంగా ఐ టెస్ట్ ఫామ్, అదే విధంగా CV ఫార్మాట్ ని ఎలా ఫిల్ చేయాలి, అదే విధంగా పాస్పోర్ట్ సైజ్ యొక్క వాటి యొక్క డీటెయిల్స్ని మనం డిస్కషన్ చేసుకుందాం అనేసి లాస్ట్ క్లాస్ లాస్ట్లో నేను ఇన్ఫర్మేషన్ చెప్పాను. దానివల్ల మనం ఈరోజు సెకండ్ క్లాస్ అనేది మనం ఈరోజు ప్రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం ఎన్రోల్మెంట్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం వేర్స్. ఓకే వేర్స్ ఇప్పుడు ఇది వచ్చేసరికి CV ఫార్మాట్. ఓకే, ఇది వచ్చేసరికి CV ఫార్మాట్ అనమాట. మనకి CV ఫార్మాట్ని ఎలా ఫిల్ చేయాలనేది మనం ఇప్పుడు ఫస్ట్ నేర్చుకుందాం. ఓకే, దీంట్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ ఫోటో అంటే ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ వాళ్ళు TWI ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు మనకి మెయిల్ చేసేటప్పుడు ఇది డాక్యుమెంట్ ఫామ్లో మనకి మెయిల్ చేస్తారు. ఓకే, దీంట్లో మనం ఇక్కడ మీ యొక్క అప్డేటెడ్ ఫోటో అనేది ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇన్సర్ట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి పర్సనల్ వచ్చేసరికి నేమ్ అండ్ సర్నేమ్. ఓకే, నేమ్ అండ్ సర్నేమ్, మీ యొక్క నేము సర్నేమ్ వచ్చేసరికి ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేసేటప్పుడు ఇక్కడ డే, మంత్, ఇయర్ ఈ ఫార్మాట్లో మాత్రమే టైప్ చేయాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫార్మాట్ అనేది చూస్తారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ నేషనాలిటీ. ఓకే, మీరు ఎక్కడి నుండి ఎగ్జామ్ రాసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ UAE నుండి రాసినా సరే, వేరే ఏదైనా అదర్ కంట్రీస్ నుండి రాసినా సరే, మన ఈ ఆరిజిన్ ఏంటంటే మన హోమ్ కంట్రీ ఏదైతే ఆ కంట్రీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత పాస్పోర్ట్ నెంబర్, మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ పాస్పోర్ట్ లేకపోతే నో ప్రాబ్లం, ఇవ్వకండి. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈమెయిల్ అడ్రస్ వచ్చేసరికి మనకి మెయిల్ త్రూ అన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్ అనేవి రావడం, తర్వాత దాని క్లాస్ డీటెయిల్స్, క్లాస్ యొక్క నోట్స్ అనేది కూడా అన్నీ కూడా మనకి మెయిల్ త్రూ వస్తాయి. కాబట్టి మీరు ఇది మాత్రం పక్కా కరెక్ట్గా మనకి అప్డేటెడ్ ఏదైతే ఉందో మనకి మంచిది మెయిల్ ఉందనుకుంటే ఆ మెయిల్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్. ఇది వచ్చేసరికి హోమ్ అండ్ వర్క్ ప్లేస్ అంటే ఆఫీస్లో మీరు ఒకవేళ డ్యూటీ చేసినట్టయితే ఆఫీస్ దాన్ని ఇవ్వకపోవచ్చు. ఇది వచ్చేసరికి ఆప్షనల్ అనమాట, నో ప్రాబ్లం. బట్ మొబైల్ నెంబర్ వచ్చేసరికి కంపల్సరీ. ఓకే, మొబైల్ నెంబర్ వచ్చేసరికి కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్స్ ఎందుకు ఇవ్వాలంటే మనకి ఎగ్జామ్ ఒకవేళ పాస్ అయిన తర్వాత మనకి ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తారనమాట. మనకి ఇక్కడ ఉంది ఓకే ఈ ఎగ్జామ్స్ మనకి అంటే లొకేషన్కి వచ్చేటప్పుడు ఆ సర్టిఫికేట్ మనకు వచ్చేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా కాల్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, దీంట్లో చూసుకుంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ BTech, BSc, MSc, PhD, మీకు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్ ఉందో దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అదేవిధంగా దాని యొక్క పర్టికులర్ యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు JNTK లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ సంథింగ్ మనకి ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉండే ఏదైనా ఇంకా వేరే ఏదైనా సరే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీన్స్ డిగ్రీ, నార్మల్ +2 కాకుండా డిగ్రీ ఏదైనా ఉన్నా సరే మీరు మెన్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ క్వాలిఫికేషన్ స్కిల్స్. ఓకే, దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా సర్టిఫికేషన్ అంటే ఆల్రెడీ మనం ఒక సర్టిఫికేషన్ చేసి ఉన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ CSIP 3.1 మనం చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి CSIP 3.0 ఒకవేళ చేసి ఉంటే దీన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లేకపోతే సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ టైప్ చేసి దీనికి సర్టిఫికేషన్ అని టిక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా వేరే ఏదైనా సర్టిఫికేషన్ వెల్డింగ్ రిలేటెడ్ ఉంటే దీన్ని ఇక్కడ మీరు చేసి ఇలా టైప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఎంత ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనేది దీంట్లో మనకి వాళ్ళు ఇస్తారనమాట. ఈ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా ఉండాలండి, ఉంటేనే మనకి యాక్సెప్టబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మినిమం ఎక్స్పీరియన్స్ 3.1 3 years అనేది మనకి పక్కా కావాలండి. ఇక్కడ కూడా ఇచ్చేసి ఉండే I have been working as a welding inspector with relevant responsibilities for at last 3 years. ఓకే, ఇక్కడ చూసారా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, 3 years అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో ఏ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 2000 నిండి అనుకోండి, నేను నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ 3 years కావాలి కాబట్టి ఇక్కడ సెకండ్ దీంట్లో వచ్చేసరికి 2003 అంటే మినిమం 3 years కావాలి. లేదు అనుకుంటే ఇక్కడ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అనుకుంటే ఇక్కడ కంటిన్యూ అని పెట్టుకొని రాసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇలా మీరు టైప్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకే,
ఆ టైప్ చేసిన దీంట్లోనే మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఫస్ట్ వచ్చేసరికి ఆ డ్యూరేషన్ మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి చెప్పాను కదా 2000 నుండి 2003 వరకు, ఒకవేళ 2000 నుండి కంటిన్యూ అయితే కంటిన్యూ, మీ యొక్క ఏదైతే కంపెనీ నేమ్ ఉందో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు, అంటే ఈ జాబ్ చేస్తున్నప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ ఇన్స్పెక్టరా, లేకపోతే ఇన్స్పెక్షన్లో వెల్డింగ్ ఫోర్మేనా, లేకపోతే వెల్డింగ్ సూపర్వైజరా, ఏదనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వేరే ఏదైనా ఉన్నదనుకో ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, కానీ కరెక్ట్గా 3 years అనేది మినిమం ఉండాలండి. మీకు లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం ఏ కేటగిరీకి ఎంతెంత ఎక్స్పీరియన్స్ కావాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు అది చూడనట్టయితే దాన్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్లూయెన్సీ ఇన్ లాంగ్వేజెస్. ఓకే, అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇక్కడ లాంగ్వేజెస్ మీకు ఏమేమి ఫ్లూయెన్సీగా వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంగ్లీష్ అని టైప్ చేయండి. మీరు ఇంగ్లీష్లో చదవగలనుకుంటే చదవడానికి. నెక్స్ట్ ఇక్కడ అంటే మీరు డైరెక్ట్గా టిక్ చేయకుండా వెల్, మోడరేట్, లో, రీడింగ్లో వచ్చేసరికి వెల్ అయితే వెల్, మోడరేట్ అయితే మోడరేట్, ఏదైతే అదా ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ రైటింగ్ కూడా చేయడానికి ఎంత మీకు రాయడం కూడా వస్తే రాయడం కూడా. ఓకే, నెక్స్ట్ స్పీకింగ్ అంటే మాట్లాడడం కూడా ఆ లాంగ్వేజ్ వస్తే దీంట్లో టైప్ చేయండి. నెక్స్ట్ అదర్ లాంగ్వేజ్, మీకు ఏదైనా మీ మదర్ టంగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ టంగ్ వచ్చేసరికి తెలుగు కాబట్టి తెలుగు. రీడింగ్ వెల్, రైటింగ్ వెల్, స్పీకింగ్ వెల్. అంటే మన మదర్ టంగ్ వచ్చేసరికి మనకి అన్నీ కూడా మ్యాక్సిమం అందరికీ మ్యాక్సిమం వస్తుంది మదర్ టంగ్. నెక్స్ట్ మీకు ఏదైనా నెక్స్ట్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్ సంథింగ్ ఉండే లాంగ్వేజ్లు వచ్చేసరికి మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కమిటీ మెంబర్షిప్, అంటే మీకు ఏదైనా మెంబర్షిప్స్ ఉన్నాయా, అంటే సిసిప్ రిలేటెడ్ కానీ, టీడబ్ల్యూ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఒక సర్టిఫికేషన్ రిలేటెడ్ మెంబర్షిప్ ఉంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. లేకపోతే ఆప్షనల్, నో ప్రాబ్లం, దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయకపోయినా సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ పబ్లికేషన్స్. ఓకే, అంటే ఏంటంటే పబ్లికేషన్స్ అంటే మనకి ఏదైనా పేపర్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇండియాలో వచ్చేసరికి మన ఆంధ్రాలో వచ్చేసరికి ఈనాడు, సాక్షి ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి పేపర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా బుక్స్ మీరు ఏమైనా రాసారా, అలాంటివి అడుగుతున్నారనమాట. మీరు ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే నో ప్రాబ్లం అలా ఎంటీగా వదిలేసేయండి. ఓకే, ఇలా CV ఫార్మేట్ ఇలా ఉంటుందండి. ఇలా ఫిల్ చేసి మీరు పంపిస్తే మీకు తప్పకుండా మీకు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎన్రోల్మెంట్ ఫాము, TWA ఎన్రోల్మెంట్ ఫాము మెయిన్ ఇదే అండి, ఎందుకంటే దీంట్లోనే మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనము ఈ లైన్ నుండి ఈ లైన్ చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ అంటే ఈ లైను ఇలా రెండు తీసేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ చూసుకుందాం. ఈ లైన్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తారు ఏజెంట్ నేమ్ అని ఇచ్చారు. ఇక్కడ ఏజెంట్ నేమ్ అనేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఏదైనా ఏజెంట్ త్రూగా వెళ్తే ఏజెంట్ నేమ్ ఇవ్వండి, లేకపోతే బ్లాంక్గా వదిలేసేయండి, నో ప్రాబ్లం. అంటే ఏజెంట్ త్రూగా అంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ త్రూగా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్పాన్సర్ వాళ్ళు చేస్తారనమాట. కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చేసరికి వాళ్ళు ఇస్తారు, లేదా కొన్ని కంపెనీస్ వచ్చేసరికి సిసిప్ కావాలి వాళ్ళు అనేసి వాళ్ళు స్పాన్సర్ ఇస్తారు కదా, అలాంటప్పుడు. ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం, ఇలా ఎంటీగా వదిలేసేయండి. క్యాండిడేట్ ఐడి నెంబరు ఇక్కడ మీకు అవసరం లేదు, మీరు ఫిల్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఈవెంట్ టైటిల్, అంటే మనం ఏ కోర్సుకు అయితే అప్లై చేయాలనుకుంటున్నాం. సిసిప్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ 3.1 నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టున్నాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ డేట్, మనకి ఏ డేట్లో అయితే మనం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ బ్యాచ్ ఏ టైంలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఒక 15th డేట్లో ఉందనుకుంటే ఆ డేట్ వచ్చేసరికి ఈ డేట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకి TWAలో వాళ్ళు చెప్తారనమాట, ఈ డేట్స్ ఖాళీ ఉన్నాయి, ఈ డేట్స్లో మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనేసి మెయిల్లో వస్తుంది ఆటోమేటిక్గా. మీరు దాని ప్రకారం మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్ ఫ్యామిలీ నేమ్, అంటే మన యొక్క సర్నేమ్ అనమాట. ఓకే, ఫ్యామిలీ నేమ్ అంటే మన సర్నేము, అది కూడా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్లో ఉన్నట్టు పెట్టాలి. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే మనకి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, దాని ప్రకారం ఎలా ఉంటే అలా కరెక్ట్గా రాయాలి, ఎందుకంటే మన సర్టిఫికేట్లో ఇదే నేమ్స్ వస్తాయి. నెక్స్ట్ మిడిల్ నేమ్, అంటే మనకి కొంతమందికి మిడిల్ నేమ్ కూడా ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని మెన్షన్ చేయొచ్చు ఇక్కడ, లేకపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మన నేమ్ అయితే ఏదైతే ఉందో మెయిన్ నేమ్, ఆ నేమ్ వచ్చేసరికి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, ఇవే సర్టిఫికేట్ మీద మనకి మెన్షన్ అయ్యి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఫస్ట్
నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలానే వాళ్ళు ఇచ్చినట్టుగా మనము టైప్ చేయాలి. ఓకే, నేను ఎగ్జాంపుల్కి ఆల్రెడీ టైప్ చేసి పెట్టడం అని జరిగింది, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ లైన్లో చూసుకుందాం. ఈ లైన్లో చూసుకుంటే ఇక్కడ సెల్ఫ్ స్పాన్సర్డ్ అండ్ కంపెనీ స్పాన్సర్డ్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకవేళ మీరు కంపెనీ త్రూగా వెళ్తే, కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ వచ్చేసరికి మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు కదా, ఆ కంపెనీ మీకు అంటే స్పాన్సర్ చేస్తే, అంటే డబ్బులు వాళ్ళు ఇచ్చి మీకు చేసినట్టయితే కంపెనీ స్పాన్సర్ అని వస్తుంది. లేదనుకుంటే సెల్ఫ్ స్పాన్సర్, నో ప్రాబ్లం. ఓకే, దీన్ని టిక్ చేస్తే సరిపోయేది. ఓకే, ఒకవేళ సెల్ఫ్ స్పాన్సర్ అయితే మనకి చాలా మనము ఇక్కడ ఫిల్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మనము కంపెనీ స్పాన్సర్ అయితే మనం కొంచెం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ వాళ్ళ అకౌంట్ నెంబర్స్ అన్నీ ఇచ్చారు చూసారా, ఇక్కడ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ అకౌంట్కి మనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేయొచ్చు, లేదంటే వాళ్ళ పేమెంట్ లింక్ కూడా చేస్తారు, దాంట్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ కంపెనీ ఆర్డర్ నెంబర్ అని ఉంది. ఈ కంపెనీ ఆర్డర్ నెంబర్ దేనికంటే, ఒకవేళ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ కంపెనీ ఆర్డర్ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అది కూడా మనం అప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కంపెనీ నుండి, ఆ తర్వాత మనం చేయాల్సి వస్తుంది. ఒకవేళ స్పాన్సర్ అడిగితే అదివంట మనకి ఇక్కడ కంపెనీ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మేనేజర్ నేమ్ పెట్టాలి, ఆ తర్వాత స్పాన్సర్ అదే అతను యొక్క ఎవరైతే మేనేజర్ అని చేశారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఏ లొకేషన్ నుండి మనం ఎగ్జామ్కి అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను. నేను వచ్చేసరికి ఇది యూఏఈ ఎన్రోల్మెంట్ ఫామ్ కాబట్టి దీంట్లో చూసుకుంటే అబుదాబి, జబల్, దుబాయ్, ఇలా ఇక్కడ స్టేట్స్ ఇక్కడ ఉండే ప్లేసెస్ యొక్క ఇచ్చారు. నేను ఇక్కడ నుండి అయితే దుబాయ్ నుండి చేశాను కాబట్టి దుబాయ్ టిక్ చేశాను. ఒకవేళ మీరు ఇండియా నుంచి చేస్తే ఈ వెన్యూ అంటే ఈ ప్లేసెస్ వచ్చేసరికి మారిపోతాయండి. ఓకే, మీకు ఏ అయితే లొకేషన్ అయితే ఆ లొకేషన్ మీరే టిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్. ఈ అడ్రస్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా రాయాలండి, ఎందుకంటే ఈ అడ్రస్కి మనకి ఈ సర్టిఫికేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, మనం ఏ లొకేషన్ అయితే మనము సర్టిఫికేట్స్ కావాలని అనుకుంటున్నామో ఆ లొకేషన్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా కరస్పాండెడ్ అడ్రస్ ఇది అండ్ ఇది ఈ రెండు డిఫరెంట్గా ఉండాలండి. ఈ ఎగ్జామ్ ఈ యొక్క అడ్రస్ ఈ యొక్క అడ్రస్ వచ్చేసరికి డిఫరెంట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్ అంటే మన హోమ్ కంట్రీ అడ్రస్, కరస్పాండెడ్ అడ్రస్ అంటే మనం ఎక్కడైనా సరే మనం ఒకసారి ఎక్కడైనా సరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నట్టయితే కంపెనీ యొక్క ఇక్కడ లొకేషన్ ఇవ్వచ్చు, అడ్రస్ ఇవ్వచ్చు. ఓకే, ఇన్వాయిస్ అడ్రస్. ఓకే, ఇన్వాయిస్ అడ్రస్ అని ఉంది. ఇది వచ్చేసరికి మనకి కంపెనీ స్పాన్సర్ చేస్తుంది కదా, దాని యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్పాన్సర్ కంపెనీ అడ్రస్ అనమాట. ఇది స్పాన్సర్ ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే కంపెనీ స్పాన్సర్ చేస్తుందో ఆ కంపెనీ యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఒకవేళ చేయకపోతే నో ప్రాబ్లం, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఈ మొత్తం కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ వరకు మీరు ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. ఈ అడ్రస్ ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. సెల్ఫ్ స్పాన్సర్ అంటే మనకు మనం డైరెక్ట్గా పే చేస్తున్నట్టు అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి, పర్ఫెక్ట్గా సేమ్. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఎనీ డిసబిలిటీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హ్యాండిక్యాప్డ్ అంత మాదిరి అలాంటిది ఏదైనా ఉన్నదనుకో దాన్ని మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదైతే అది టిక్ చేయాల్సి ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిడ్ యూ హియర్ అబౌట్ ది TDW LTD మీన్స్ ఇక్కడ ఏంటి అడుగుతున్నాడంటే వాడు TWI ఎక్కడి నుండి మీరు విన్నారో ఈ సిసిప్ కోర్స్కి ఎలా మీరు అప్రోచ్ అవుతున్నారు అనేసి అడుగుతున్నాడు అనమాట. మీరు చెప్పచ్చు గూగుల్ సెర్చ్, అదేవిధంగా సిసిప్ వెబ్సైట్ అని కూడా చెప్పచ్చు. ఇంకా ఏదైనా ఉంటే ఆధార్ అని కూడా పెట్టవచ్చు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ అది దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఎంప్టీగా వదిలేసండి, నో ప్రాబ్లం. ఈ యొక్క ఇది GDPR స్టేట్మెంట్ అని వచ్చేసరికి అది ఎంప్టీగా వదిలేసండి, నో ప్రాబ్లం. అదేవిధంగా ప్లీజ్ టిక్ ఇఫ్ యూ ఆర్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏ మెంబర్ ఆఫ్ ది వెల్డింగ్ జాయింట్స్ ఈ సొసైటీ, ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ అవసరం లేదు, ఇది టిక్ చేస్తున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం, అలా వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 1 నేను మెయిన్ మాత్రమే చెప్తానండి, అన్నీ చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఎక్కువ వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి మెయిన్గా చెప్పుకుంటూ పోదాం. ఓకే, ఎందుకంటే అన్నీ అవసరం లేదు, అన్నీ టిక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అన్నీ చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ అప్లైడ్ ఫర్ అంటే మనం ఏ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం. ఇది ఇనిషియల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇనిషియల్ అని టైప్ చేయండి, అదేవిధంగా సిసిప్ అని టైప్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు బీగ్యాస్ అయితే బీగ్యాస్, ఏదైతే అది ఎసెంట్ అయితే ఎసెంట్. ఓకే, ఏదైతే అది మీరు టైప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2. ఓకే, సిసిప్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ ఎగ్జామినేషన్.
ఇది వచ్చేసరికి మనం ఏది ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నాం 3.1 కాబట్టి 3.1లో చెక్ చేసుకోండి. ఒకవేళ 3.2.1 అయితే 3.2.1, అదేవిధంగా 3.2.2 అయితే 3.2, ఏదైతే అది మీరు ఇక్కడ టిక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రీ సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే వాడు ఏమని అడుగుతున్నాడు అంటే ముందు ఇంకా ఇది చేసే ముందు ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తున్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది, ఎంతలో ఉందనేసి మనకి అడుగుతున్నాడు అనమాట. మనం ఇది టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ క్లాస్ వచ్చేసరికి మనం లాస్ట్ వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే ఈ క్లాస్ వచ్చేసరికి దీని క్లాస్ రిలేటెడ్గా వీడియో వచ్చేసరికి ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనేసి వాడు మనకి చూస్తాడనమాట. ఓకే, దీన్ని టిక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా మిగతా ఏం కూడా ఇక్కడ టిక్ చేసిన పని అవసరం లేదు. ఒకవేళ మీరు సిసిప్ 3.2.1 అయితే దీనికి రిలేటెడ్గా మీరు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ అలాగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇదండి మెయిన్ మనకి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేసరికి మన మెయిన్ అండి. మనకి సర్టిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఫామ్ వచ్చేసరికి యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ ఫామ్ ఇదే అండి, ఈ పార్ట్. ఎందుకంటే దీంట్లోనే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వాడు చూస్తాడు. మనకి ఎక్స్పీరియన్స్ మనం రాయాలి, అదేవిధంగా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా వాటిని కొంచెం బ్రీఫ్గా టైప్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ 3 years ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ రిలేటెడ్ వర్క్స్. ఆ వర్క్స్లో ఏమేమి చేస్తున్నారు అనేది కూడా రాయాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కండక్టింగ్ ద డైలీ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ద వెల్డింగ్ ఇన్స్పెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ ది విజువల్ ఇన్స్పెక్షన్స్. లైక్ ఏదైతే మీ రూల్స్ ఏవైతే రోల్స్ ఉంటాయి కదా మన రోల్ రెస్పాన్సిబిలిటీస్ వాటిని ఒక 4-5 టైప్ చేయండి. టైప్ చేసి దీంట్లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదే మెయిన్ అండి. ఈ పార్టే మనకి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఫామ్కి. వాడు ఇదే చూస్తాడు. ఇది చూసిన తర్వాతే మీకు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ లేదంటే మళ్ళీ వాడు రిటర్న్ పంపిస్తాడు రీకరెక్షన్ కోసం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ C3 వచ్చేసరికి మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నో ప్రాబ్లం, అది ఫిల్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ సెక్షన్ 4 NDT ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏవైనా ముందు NDT ఉన్నట్టయితే చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 2 ఎసెంట్ లెవెల్ 2 ఉందనుకో, ఎసెంట్ లెవెల్ 2 దాంట్లో ఏ మెథడ్స్ PT, MT, VT, UT, RT ఇవన్నీ కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. అది కూడా మీరు సిసిప్కి రిలేటెడ్ ఉండే NDT ఎగ్జామినేషన్స్. ఓకే, ఒకవేళ ఉన్నట్టయితే చేయొచ్చు, లేదంటే నో ప్రాబ్లం, దానికి చేయకపోయినా ఏ ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 5 ప్లాంట్ ఇన్స్పెక్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే అక్కడ NDT లెవెల్ పెట్టాం కదా దాన్ని ఎలా మనం ఇన్స్పెక్షన్ చేస్తామనేది దీంట్లో ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు చేసిన నో ప్రాబ్లం, ఎందుకంటే అక్కడ చేస్తే ఇది చేయాలి, అది చేయకపోతే సెక్షన్ 4 చేస్తే సెక్షన్ 5 చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మై ఒపీనియన్ ఏంటంటే సజెషన్, నా సైడ్ నేను సజెషన్ అంటే సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 వచ్చేసరికి చేయకుండా వదిలేస్తే మంచిదనేసి నా ఒపీనియన్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసరికి ఈ పార్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది. మళ్ళీ ఇదన్నీ మళ్ళీ టైప్ చేస్తాడు వాడు, రీకరెక్షన్ 2-3 టైమ్స్ పంపించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 వచ్చేసరికి వదిలేస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ 6. ఓకే, అదర్ ఎగ్జామినేషన్స్. మీకు ఇంకేమైనా ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ BGAS ఉంటే BGAS, ఏదైనా ఆఫ్షూర్ విజువల్ ఇన్స్పెక్టర్గా ఉంటే అది, ప్లాంట్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ మీన్స్ ప్లాస్టిక్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్గా ఉంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎగ్జామినేషన్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఇక్కడ టిక్ చేసుకోవచ్చు, లేకపోతే అలా ఎంటీగా వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఫైనల్లీ ఇక్కడ క్యాండిడేట్ డిక్లరేషన్ అంటే సెక్షన్ 7 అంటే క్యాండిడేట్ డిక్లరేషన్. ఇక్కడ మనం వచ్చేసరికి ఈ సెక్షన్లో ఇచ్చిన దీంట్లో మనం సైన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం టైప్ చేసి కాకుండా హ్యాండ్ రైటింగ్ మీన్స్ మన పెన్తో సైన్ చేసి స్కాన్ చేసి పంపించాల్సి వస్తుందండి. ఓకే, సెక్షన్ 8 వచ్చేసరికి వెరిఫికేషన్ అంటే మనం ఇప్పుడు ఏదైతే కంపెనీలో మనం చేస్తున్నామో వాళ్ళు వెరిఫై చేస్తారనమాట మనం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అన్నీ కరెక్టా లేదనేసి. ఎందుకంటే వెరిఫై చేయకపోతే ఎవరైనా సరే అప్లై చేసుకుంటారు కదా, దానికోసం అన్నట్ట. ఓకే, ఇక్కడ వెరిఫైయర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ నేమ్స్ రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక QCగా చేస్తే QC మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వండి, ఏదైతే కంపెనీ ఆ కంపెనీ. ఆ తర్వాత కంపెనీలో అతను ఏ పొజిషన్లో చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ QC మేనేజర్ అయితే QC మేనేజర్ అని టైప్ చేయండి. అదేవిధంగా ప్రొఫెషనల్ రిలేషన్ టు క్యాండిడేట్ అంటే ఇక్కడ ఏంటంటే అతను ఆ QC మేనేజర్కి మీకు ఉండే రిలేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు QC అతను మేనేజర్ అయితే మీరు మేనేజర్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మేనేజర్ QC మేనేజర్ అని టైప్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్ అంటే అతని నెంబర్ ఇవ్వాలి, అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కంపెనీ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ కూడా అతని యొక్క కంపెనీ అడ్రస్ ఇవ్వాలి.
కంపెనీ అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూసీ మేనేజర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ @ సంథింగ్ ఉంటుంది కదా, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ అయితే సంథింగ్ అతని యొక్క ఇవ్వాలి. నెక్స్ట్ డేటు, అతనికి ఏ డేట్లో అయితే వెరిఫై చేస్తున్నారో అతను ఆ రోజు డేట్ వేయాలి. నెక్స్ట్ ఆ ఫర్ ఎగ్జాంపుల్ అతను మేనేజర్, ఏ మేనేజర్ అయితే మేనేజర్ అతని యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏ కంపెనీ నుండి అయితే మనము అంటే వెరిఫికేషన్కి ఇచ్చామో ఆ కంపెనీ యొక్క సీలు అంటే స్టాంప్ ఇక్కడ స్టాంప్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రికార్డ్ ఆఫ్ విజన్ టెస్ట్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి ఐ టెస్ట్ చేస్తారు కదా, ఐ టెస్ట్ వచ్చేసరికి ఈ రికార్డు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి విజువల్ ఇన్స్పెక్షన్ చేయాలంటే మనకి ఐ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉండాలి దానికోసం. ఓకే, ఇక్కడ TWAకి వాళ్ళే ఈ యొక్క ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే, స్కాన్ చేసేటప్పుడు ఇది మాత్రం ఉండాలండి, ఇది ఈ పక్క ఇది ఈ రెండు ఉండేటట్టు మీరు చూసి స్కాన్ చేసి వాళ్ళకి పంపించండి. ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం ఒకళ్ళు ఇలానే చేశారు, ఈ అన్నీ చేసి తర్వాత ఈ స్కాన్ చేసేటప్పుడు ఇది లేదు, అప్పుడు మనకి మళ్ళీ ఐ టెస్ట్ చేయాల్సి వస్తుంది, దానివల్ల డబ్బులు మనకి వేస్ట్ అవుతాయి. ఓకే, అదే నెక్స్ట్ ఇక్కడ నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఇవ్వండి. అదనగా అడ్రస్ వచ్చేసరికి ఎన్రోల్మెంట్ ఫామ్ మనం ఇప్పుడు ఫిల్ చేసాం కదా, దాంట్లో ఉండే అడ్రస్సే ఇవ్వండి, దీంట్లో కూడా సేమ్. అదనంగా మీకు టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ అంతా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ సేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఫార్మాట్స్. అదేవిధంగా ఎంప్లాయర్ అంటే మీ యొక్క కంపెనీ నేమ్, ఏదైతే ఇప్పుడు కంపెనీ నేమ్ అడ్రస్ ఇచ్చారు కదా ఎన్రోల్మెంట్ ఫామ్లో, దాంట్లో ఉండే కంపెనీ నేమ్ ఇవ్వండి. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము నియర్ విజన్ టెస్ట్ కోసం అనేసి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది నియర్ విజన్ టెస్ట్ అండి, మీకు టెస్ట్ విజన్ టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు చేస్తారు, ఇక్కడ రిజల్ట్ రాస్తారు. 10/10 అయితే 10, యాక్సెప్టబుల్ అయితే కరెక్టెడ్ అంటే మనము చదివేటప్పుడు అంతే కాలేజ్ చూసేటప్పుడు కరెక్టెడ్ అయితే కరెక్టెడ్ అని రాస్తారు, డాక్టర్ రాస్తారనమాట, మనం రాయకూడదు. అదేవిధంగా కరెక్టెడ్ అయితే ఇక్కడ కరెక్టెడ్, అన్కరెక్టెడ్ అయితే అన్కరెక్టెడ్ అనేసి వాళ్ళు టిక్ చేస్తారనమాట డాక్టర్. ఇది యాక్సెప్టబుల్ అయితే యాక్సెప్టబుల్, ఇఫ్ ఇన్ కేస్ యాక్సెప్టబుల్ కాకపోతే ఇది టిక్ చేస్తారు. ఇది టిక్ చేస్తే మాత్రం రిజెక్ట్ అయిపోతుంది, ఈ రెండింటిలో ఏది టిక్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, అదేవిధంగా కలర్ ప్రిస్క్రిప్షన్. ఓకే, ఓకే, కలర్ ప్రిస్క్రిప్షన్ దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి కలర్ కోడ్స్ అనేది చూపిస్తారండి డాక్టర్. దీంట్లో మనకి అది యాక్సెప్టా రిజెక్టా ఈ రెంట్లో ఏదో ఒకటి టిక్ చేస్తారు. రిజెక్ట్ చేస్తే మనకి ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది రిజెక్ట్ అయిపోద్ది, కాబట్టి యాక్సెప్ట్ చేసినే మనము చేయించుకోవాలి. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీరు మ్యాక్సిమం డాక్టర్ కూడా మాట్లాడి చేయించుకోండి. ఓకే, ఇది అన్అఫీషియల్ కానీ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ షేడ్స్ గ్రే. ఓకే, అంటే గ్రే షేడ్స్ వాళ్ళు ఒక ఇది చూపిస్తారన్నమాట, బుక్ లాంటిది, ఆ బుక్లో మనం చూడాల్సి ఉంటుంది. అది ఎలా దాంట్లో మరి మీరు యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్, లేదంటే రిజెక్ట్ అయితే రిజెక్ట్, మ్యాక్సిమం యాక్సెప్ట్ అనేసి మనం పెట్టించుకోవాలి. ఓకే, అదేవిధంగా డీటెయిల్స్ అనమాట. ఇందులో డీటెయిల్స్ వచ్చేసరికి ఆర్గనైజేషన్ అంటే మీరు ఏ డాక్టర్ అయితే అంటే వాళ్ళ నేమ్ ఉంటుంది కదా, ఆప్టికల్ నేమ్స్, ఆప్టికల్ అంటే ఐ టెస్ట్ డాక్టర్ హాస్పిటల్ నేమ్, అదేవిధంగా డాక్టర్ నేమ్ ఇక్కడ రాయ ఉంటుంది, టైప్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఏ రోజు అయితే మీకు టెస్ట్ చేశారో దాని యొక్క డేటు, అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్, ఆ డాక్టర్ యొక్క సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ టెలిఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క టెలిఫోన్ నెంబరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ లైసెన్స్ నెంబరు. ఇక్కడ వచ్చేసరికి ఇదండి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏ డాక్టర్ అయితే మీకు ఐ టెస్ట్ చేశారో అతనికి అఫీషియల్గా రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఉంటుందండి, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అఫీషియల్ స్టాంప్, అతనికంటూ ఒక స్టాంప్ అనేది ఉంటుంది ఆల్రెడీ డాక్టర్కి, ఆ స్టాంప్ ఇక్కడ స్టాంప్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు లేకపోతే మీరు అన్నీ చేసినా సరే రాంగ్, వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి TWA వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ రిక్వైర్మెంట్. ఓకే, ఈ రిక్వైర్మెంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఫోటోగ్రాఫ్స్ వచ్చేసరికి దీన్ని మ్యాక్సిమం నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మనం ఉంటాం కదా, ఫొటోస్ ఇస్తుంటాం కదా, సేమ్ అలానే చేసుకోండి మ్యాక్సిమం, నో ప్రాబ్లం. దీంట్లో అంత పర్టికులర్గా ఉండాల్సిన అంత అవసరమే లేదు, కానీ అప్డేటెడ్ ఫోటో ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఈ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోయే మనకు వచ్చేసరికి ఇది ఉంది కదా, మనకి ఒక ఐడి కార్డ్ ఇస్తుంది అనమాట. పాస్ అయిన తర్వాత ఐడి కార్డులో మనకి ఫోటో రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మనకి సర్టిఫికేట్స్ వస్తుంది, సర్టిఫికేట్ అయితే ఫోటో రాదు కానీ పేరు వస్తుంది, కానీ ఐడి కార్డులో మనకి ఇది మెన్షన్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ యొక్క రీడింగ్ చేసుకోండి, దీని యొక్క ఫోటోగ్రఫీలో ఇవి ఉంటుంది. దీనికి అంత పర్టికులర్గా ఏం అవసరం లేదు. ఫోటో మీరు నార్మల్గా ఫోటోషాప్కి వెళ్ళేసి పాస్పోర్ట్ సైజ్ కాపీ అంటే వాళ్ళే ఇస్తారు, అది సరిపోయింది మ్యాక్సిమం. ఓకే, అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ విజువల్ ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి క్లాస్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో క్లాస్ వచ్చేసరికి 1.2.1 1.2.2 అనేసి మనం ఇక్కడ 2 క్లాసుల గురించి చెప్పడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ అండి ఇవి. మీరు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, మెయిల్ చేస్తే నేను మెయిల్ ఇది పంపిస్తాను, లేదనుకుంటే మీరు TWA వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇదే అండి ఫైనల్లీ. ఓకే, ఇది మనకి ఈరోజు క్లాస్ అండి.
ఓకే వ్యూవర్స్ మీకు ఇది యూజ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి తెలుగులో ఇది దొరకడం సిసిప్ అనేది ఫ్రీగా దొరకడం కష్టం. నేను కూడా పే చేసే నేర్చుకున్నాను. కాబట్టి మీకు ఫ్రీ కోసం మీరు నేర్చుకోవాలి, మీకు ఉపయోగపడాలి అనేసి ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకే, అందరూ కూడా సపోర్ట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరూ కూడా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజెక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను షేర్ చేయమంది నాకు వ్యూస్ పెరుగుతాయని కాదు, మీకు ఉపయోగపడాలి అనేసి ఒక ఉద్దేశంతో. ఓకే, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ.